ప్రభువును ఆరాధించుట కొరకై 146వ కీర్తన 146వ కీర్తన చదువుకుందాం. కీర్తనను నేను చదువుతాను, దయచేసి మీ గమనించండి. 146వ కీర్తన అంతటిని నేను చదువుతూ ఉండగా మీరు కూడా మీ వాక్యంలో మీ బైబిల్లో మీరు చదువుకునండి. ప్రేజ్ ye the Lord, praise the Lord, O my soul. While I live will I praise the Lord. I will sing praises unto my God while I have any being. Put not your trust in princes, nor in the Son of Man, in whom there is no help. His breath goeth forth, he returneth to his earth. In that very day his thoughts perish. Happy is he that hath the God of Jacob for his help, whose hope is in the Lord his God, which made heaven and earth, the sea, and all that therein is, which keepeth truth for ever, which executeth judgment for the oppressed, which giveth food to the hungry. The Lord looseth the prisoners. The Lord openeth the eyes of the blind. The Lord raiseth them that are bowed down. The Lord loveth the righteous. The Lord preserveth the strangers. He relieveth the fatherless and widow. But the way of the wicked he turneth upside down. The Lord shall reign forever, even thy God, O Zion, unto all generations. Praise ye the Lord. చదవబడిన వాక్యము ప్రభు మన కొరకే దీవించును గాక. ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ మహోన్నతమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును ఆరాధించి గణపరుచుచున్నాం. మీ కార్యములను ప్రభా కొనియాడడానికి, మీ నామమును హెచ్చించడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన యొక్క తరుణము కొరకై మీకు స్తోత్రాలు. మేము చదువుకున్నటువంటి వాక్యమును ప్రభా మా కొరకై దీవించండి. ఈ వాక్యాన్ని విరిచి, ఈ వాక్యాన్ని విశదీకరించి మీ ఔన్నత్యాన్ని, మీ ప్రభావమును, మీ కార్యములను ప్రభా మేము గుర్తించి స్మరించుకొని ప్రభా మేము ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీరే మమ్మను సిద్ధపరచుమని పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని మేము తీసుకుని వస్తూ సహాయం చేయమని యేసు క్రీస్తు మా ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి, ఆమెన్. నూట 46వ కీర్తన, దీన్ని హల్లెలూయా కీర్తన అంటారు. హల్లెలూయా కీర్తన. ఈ కీర్తన 146, 147, 48, 49, 150 ఈ కీర్తనలన్నీ కూడా హల్లెలూయా కీర్తనలు అంటారు. ఎందుకు హల్లెలూయా కీర్తనలు అంటారంటే, ఇక్కడ ఈ కీర్తనలు హల్లెలూయా అనే పదంతో ఆరంభమవుతున్నాయి, హల్లెలూయా అనే పదంతో ముగిస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా అనే మాటకు, హీబ్రూ మాటకు తెలుగులో యెహోవాను స్తుతించుడి, ఇంగ్లీష్లో అయితే ప్రేజ్ యీ ద లార్డ్. ప్రేజ్ యీ ద లార్డ్తో ఆరంభమవుతుంది, ప్రేజ్ యీ ద లార్డ్ అనే మాటతో ముగించబడతా ఉంది. అనగా హల్లెలూయాతో ఆరంభమై హల్లెలూయాతో ముగించబడతా ఉంది. ఈ కీర్తనలు అవి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని నామమును కొనియాడడానికి ఇశ్రాయేలు ప్రజలు ఈ కీర్తనను వాడుకునేవారు. ఈ కీర్తన మీరు పైన చూసినట్లయితే, ఈ కీర్తన పైన తెలుగులో అయితే ఏమీ సూపర్ స్క్రిప్ట్ ఏమి రాయబడలేదు. అంటే ఈ కీర్తన ఎవరు రాశారు, ఏ సందర్భంలో రాశారు అన్నదానికి స్పష్టమైనటువంటి రుజువులు ఏమీ లేవు. అయితే ఈ కీర్తన ఇది ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు బబులోను యొక్క చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత, దేవాలయము కట్టబడిన తర్వాత దేవుడు వారి ఎడల చేసినటువంటి కార్యములన్నింటినీ స్మరించుకొని దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఉద్దేశంతో ఈ కీర్తన రాసి ఉన్నారని చాలామంది భావిస్తూ ఉంటున్నారు. ఇది ఇశ్రాయేలు ప్రజలు చెర నుండి, బబులోను చెరలో ఉన్నటువంటి సమయంలో వారు తిరిగి వచ్చిన తర్వాత వారు రాసినటువంటి కీర్తనని మనం గమనించవచ్చు. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ కీర్తనలో 3 భాగాలు ఉంటున్నాయి. మొదటి 2 వచనాలు చూసినట్లయితే దీన్ని ఏమంటారంటే కాల్ టు వర్షిప్,
ఆర్ కాల్ టు ప్రేజ్, దేవుణ్ణి స్తుతించుట కొరకైనటువంటి పిలుపు ఈ 2 వచనాల్లో మనం చూస్తున్నాం. తర్వాత 3వ వచనము 4వ వచనంలో చూసినట్లయితే కాషన్ ఇన్ ప్రేజ్, స్తుతించట్లో మనము గమనించవలసినటువంటి జాగ్రత్తలు, కాషన్ ఇన్ ప్రైజ్. తర్వాత 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే కాజ్ టు ప్రైజ్, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి. మొదటిది కాల్ టు ప్రైజ్, రెండవది కాషన్ ఇన్ ప్రైజ్, మూడవది కాజ్ టు ప్రైజ్. సో ఈ 3 విషయాలు మనము క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు ఎవరో మనకు తెలియదు. అతడు ఇశ్రాయేలు ప్రజల సర్వ సమాజం అంతటినీ ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, పిలుస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు గమనించండి. దానికి ముందు దీంట్లో 2 విషయాలు ఉంటున్నాయి. ప్రేజ్ యీ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్ ఓ మై సోల్. గమనించండి, ఒక విమోచించబడినటువంటి ఆత్మ యొక్క కోరిక ఇది, టు ప్రేజ్ ద లార్డ్. గమనించండి, 103వ కీర్తనలో కూడా దావీదు అక్కడ తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇది ఒక వ్యక్తి, రక్షణ పొందినటువంటి వ్యక్తి, విమోచించబడినటువంటి వ్యక్తి, కడగబడి శుద్ధీకరించబడి దేవుని ప్రేమను, దేవుని యొక్క రక్షణ ఔన్నత్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తి తను గమనించండి, తను ఆరాధించకుండా ఉండలేడు. అందుకొరకే తన ప్రాణమును ఎంకరేజ్ చేసుకుంటూ అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు దేవుణ్ణి ఆరాధించు. గమనించండి, ఇందులో ఈ మొదటి 2 వచనాల్లో కాల్ టు ప్రేస్లో 2 విషయాలు ఉంటున్నాయి. వన్ ఈస్, మొదటిది కాల్ టు ప్రేస్, రెండవది కమిట్మెంట్ టు ప్రేస్. మొట్టమొదటిది తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, ఓ మై సోల్ వర్షిప్ ద లార్డ్, ప్రేస్ ద లార్డ్ అని ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. విమోచింపబడ్డాడు, దేవుని ప్రేమను రుచించాడు, దేవుని యొక్క రక్షణ ఔన్నత్యాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆరాధించలేకుండా ఉంటున్నాడు. ఈజ్ నాట్ ఏబుల్ టు విత్ హోల్డ్ వర్షిప్. ఆరాధన ఉబికి వస్తుంది కాబట్టి తన ఆత్మతో చెప్తున్నాడు, ఆరాధించు నా ప్రాణమా, దేవుణ్ణి ఆరాధించు. దట్ ఈస్ 1. 2వ వచనంలో చూసినట్లయితే కమిట్మెంట్ టు ప్రేస్. కమిట్మెంట్ ఇక్కడ చూసినట్లయితే తెలుగులో వేరేగా ఉంది, ఇంగ్లీష్లో వేరేగా ఉంది. ఇంగ్లీష్లో మనం గమనిద్దాం. వైల్ ఐ లివ్ విల్ ఐ ప్రేజ్ ద లార్డ్, ఐ విల్ సింగ్ ప్రేసెస్ అంటు మై గాడ్ వైల్ ఐ హ్యావ్ ఎనీ బీయింగ్. ఇక్కడ ఈ కమిట్మెంట్లో 2 విషయాలు ఉంటున్నాయి. వన్ ఈస్ ఎర్త్లీ కమిట్మెంట్, రెండవది ఇటర్నల్ కమిట్మెంట్. ఎర్త్లీ కమిట్మెంట్, రెండవది ఇటర్నల్ కమిట్మెంట్. ఆయన అంటున్నాడు, వైల్ ఐ లివ్ విల్ ఐ ప్రేజ్ ద లార్డ్. నేను బ్రతికి ఉండగా, నా ఊపిరిలో, నా శ్వాసలో గాలి ఉంటుండగా, యాజ్ ఐ హ్యావ్ బ్రెత్ ఇన్ మై నాస్ట్రిల్స్ ఐ విల్ ప్రైజ్ ద లార్డ్. నాకు ఊపిరి ఉన్నంత వరకు ఐ విల్ ప్రైజ్ ద లార్డ్, వైల్ ఐ లివ్ ఐ విల్ ప్రైజ్ ద లార్డ్. తర్వాత అంటున్నాడు, దిస్ ఈస్ ఎర్త్లీ వర్షిప్. ఉండగా, భూమి మీద ఉండగా దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను దేవుని ఘనపరుస్తాను, దేవుని నామమును సన్నుతిస్తాను అని ఈ కీర్తనకారుడు అంటా ఉన్నాడు. రెండవది ఇటర్నల్ కమిట్మెంట్. ఇటర్నల్ కమిట్మెంట్ 2వ మాటలో ఉంది చూడండి, 2వ వచనము 2వ భాగంలో. తెలుగులో కొంచెం తేడాగా ఉంది, ఇంగ్లీష్లో ఇలాగుంది, ఐ విల్ సింగ్ ప్రైజెస్ అంటు మై గాడ్ వైల్ ఐ హ్యావ్ ఎనీ బీయింగ్. దిస్ షోస్ హిస్ ఇటర్నల్ కమిట్మెంట్ టు ప్రైజ్ గాడ్. ఇటర్నల్ కమిట్మెంట్. గమనించండి, నాకు ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ బీయింగ్ ఆర్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బీయింగ్, ఏ ఆకారము నాకున్నా, ఏ స్వరూపము, ఏ ఆకారము నాకు ఉన్నా లేకపోయినా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నేను ఈ మట్టితో చేయబడిన శరీరంలో ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తాను. ఒకవేళ మహిమా శరీరంలో నేనున్నా దేవుణ్ణి స్తుతిస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ బీయింగ్, వాట్ ఎవర్ బీయింగ్ ఐ హ్యావ్, ఎటువంటి ఆకారము, ఎటువంటి రూపము, ఎటువంటి శరీరమును నేను ధరించుకొని నేను దాల్చి ఉన్నప్పటికీ నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను. సో దిస్ ఈజ్ అ ఇటర్నల్ కమిట్మెంట్. మొట్టమొదటిది ఎర్త్లీ కమిట్మెంట్, భూ సంబంధమైనటువంటి తీర్మానము. నేను బ్రతికి ఉండగా, నా నాసికారంధ్రములో శ్వాస ఉండగా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. ప్రియవారులారా, ఈ వ్యక్తి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క విమోచనను, దేవుని యొక్క మేలులను ఎంతగా అనుభవించాడంటే, హీ సేస్ ఐ విల్ వర్షిప్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, and when I lose my being and I have some other being or any other being, I will still worship the Lord. ఇంకను నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉంటాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సామ్.
ద కాల్ టు వర్షిప్. కాల్ టు వర్షిప్. మొట్టమొదటిది ఎర్త్లీ కమిట్మెంట్, రెండవది ఇటర్నల్ కమిట్మెంట్. ప్రియమైన వాళ్ళరా, ఈ భాగంలో మనం చూసినట్లయితే రెండవ భాగము 3వ వచనము 4వ వచనంలో చూసినట్లయితే గమనించండి, ఇక్కడ కాషన్ టు వర్షిప్ ఆర్ కాషన్ టు ప్రేజ్. గమనించండి, కాషన్ హెచ్చరిక. దేవుణ్ణి ఆరాధించేటటువంటి సమయంలో మనం కొన్ని హెచ్చరికలను పాటించాలి. ఏంటి? మనుషుల్ని ఆరాధనలోనికి తీసుకొని రావకూడదు. మానవునికి ఆరాధనలో ఏ ప్రమేయం లేదు. మ్యాన్ హ్యాస్ నో ఇన్వాల్వ్మెంట్. మ్యాన్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ వర్షిప్. వర్షిప్ ఈజ్ ఎ హెవెన్లీ ఆక్యుపేషన్. వర్షిప్ ఈజ్ ఎ డివైన్ డ్యూటీ ఆఫ్ ఏ బిలీవర్. దైవికమైనటువంటి దేవుడు నిర్ణయించినటువంటి బాధ్యత మానవుడు దేవుణ్ణి ఆరాధించడం. ఇందులో మనుషుని యొక్క ప్రమేయం ఏం లేదు. అందుకొరకే ఈ 2 వచనాల్లో 3వ వచనము 4వ వచనంలో ఏమంటాడు? మీరు మనుషులను ఆశ్రయించొద్దు, రాజులను ఆశ్రయించొద్దు, గనులను ఆశ్రయించవద్దు. ఎందుకంటే దే ఆర్ ఆల్ పవర్లెస్. దే ఆర్ పవర్లెస్. వారు శక్తిహీనులు అంటున్నారు. రెండవది, దే ఆర్ పాసింగ్ పీపుల్. దే ఆర్ పవర్లెస్ టు సేవ్ అస్ అండ్ దే ఆర్ పాసింగ్ పీపుల్. అనగా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి మనుషుడు ఆయన ఆవిరి అయించినాడు, నీటి బుడగ లాంటి వాడు. కాబట్టి వై విల్ యూ థింక్ అబౌట్ ఎ మ్యాన్? మనుషుని గురించి నేను ఎందుకు ఆలోచిస్తావు? ఆరాధన సమయంలో వీ హ్యావ్ ఎ కాషన్ దట్ వీ షుడ్ నాట్ లుక్ or because we should not focus our attention on man. Our focus and attention should be completely, it should be on Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద, దేవుని మీద మన దృష్టి, మన గమనం ఉండాలి. అందుకొరకు ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో cursed is the man that trusteth in man. నరుని యందు నమ్మిక ఉంచినటువంటి వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం అంటుంది. ప్రియమైన వాళ్ళ, cursed is the man. కాబట్టి మనం మనుషులను చూడనక్కర్లేదు. మన చుట్టూ ఎవరున్నారు? కొందరు ఆరాధన చేయడానికి భయపడతారు. వారు వ్యక్తిగతంగా ఆరాధన బాగా చేసుకుంటారు. రహస్యంగా వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆరాధన బాగా చేస్తారు. కానీ మందిరంలో ఎలుగెత్తి ఆరాధన చేయండి అంటే వారికి ఎంతో భయం. వారు ఉన్నారు, వీరున్నారు, పెద్దలు ఉన్నారు, లేకపోతే ఇంకా అనుభవం ఉన్నటువంటి వారు ఉన్నారు, లేకపోతే సండే స్కూల్ టీచర్లు ఉన్నారు, వారు విన్నారు, వీరున్నారని భయపడతా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ఆయన ఒక హెచ్చరికిస్తున్నాడు. మనుషుని గమనించవద్దు, మనుషుని చూడవద్దు, మనుషుని మీ దృష్టి నుండి తీసివేసుకోండి. దిస్ ఈస్ ద కాషన్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. ఎందుకని? బికాస్ మ్యాన్ ఈజ్ వెయిన్. ద హెల్ప్ ఆఫ్ మ్యాన్ ఈజ్ వెయిన్. మ్యాన్ ఈజ్ ఎ వ్యానిటీ. మనుషుడు శూన్యమై ఉంటున్నాడు, ఆవిరి ఉంటున్నాడు. కాబట్టి దిస్ ఈస్ ద కాషన్ దట్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ వర్షిపింగ్ ద లార్డ్. ఇది రెండవ భాగం. మొదటి భాగం ద కాల్ టు వర్షిప్, రెండవది ద కమిట్మెంట్ టు వర్షిప్. మూడవది చూసినట్లయితే ద కాజ్ టు వర్షిప్. కాజ్ టు వర్షిప్, ఆరాధించడానికి కారణం ఏంటి? వై షుడ్ ఐ ప్రేజ్ గాడ్? దేవుణ్ణి నేను ఎందుకు ఆరాధించాలి? ఇక్కడ కీర్తనకారుడు 5వ వచనం నుండి 10వ వచనం వరకు అనేకమైనటువంటి కారణాలను తెలియజేస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే చూడండి, మొట్టమొదటిగా 5వ వచనంలో హ్యాపీ ఈజ్ హీ దట్ హ్యాడ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ ఫర్ హిస్ హెల్ప్. ఈ మాట హ్యాపీ అనేటటువంటి మాట, అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ చూసినట్లయితే ధన్యుడు, బ్లెస్డ్. ఇట్ ఈస్ ద అక్కడ ఉపయోగించబడవలసినటువంటి మాట బ్లెస్డ్. బ్లెస్డ్ ఈజ్ హీ దట్ హ్యాడ్ గాడ్ ఆఫ్ జేకబ్ ఫర్ హిస్ హెల్ప్. యాకోబు దేవుణ్ణి సహాయకుడుగా కలిగి ఉన్నటువంటి వాడు ధన్యుడు అని తెలుగులో ఉంటుండొచ్చు. సో ధన్యుడు. ప్రేమ వాళ్ళరా, యాకోబు దేవుణ్ణి ఎవరైతే దేవుడుగా, సహాయకుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా కలిగి ఉంటున్నారో అటువంటి ప్రజలు ధన్యులై ఉంటున్నారు. ప్రేమ వాళ్ళరా, ఈ కీర్తనల గ్రంథంలో దాదాపు 25 ధన్యతలు ఉంటున్నాయి. అందులో 12 ధన్యతలు చాలా ప్రాముఖ్యమైనవి. దేర్ ఆర్ అట్లీస్ట్ 12 విచ్ ఆర్ కన్సిడర్డ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ధన్యతలు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యం ఉంటుంది, ఎవని అతిక్రమములు పరిహరింపబడినో అటువంటి వాడు ధన్యుడు. ఎవరు దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు. అలాగున ఈ కీర్తనలోనే దాదాపు 25 ధన్యతలు ఉంటున్నాయి. అటువంటి ధన్యత కలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చాడు. ధన్యత అంటే అర్థం ఏంటి? ఈ ధన్యత అనే మాటకు there are so many phrases which are synonymously used for this word blessed. Blessed అనగా ఎవరైతే
జాయ్ఫుల్, ఆనందభరితులై ఉంటున్నారో, ఎవరైతే క్షేమముగా ఉంటున్నారో, విశ్రాంతి నొందిన వారై ఉంటున్నారో, ఎవరైతే తృప్తి చెందినటువంటి వారై ఉంటున్నారో, అటువంటి స్థితిని ఈ ధన్యత తెలియజేస్తూ ఉంది. బ్లెస్సెడ్నెస్ ఇస్ గమనించండి, బ్లెస్సెడ్నెస్ ఇస్ బోత్ ఏ ఇన్వర్డ్ స్టేట్ అండ్ అవుట్వర్డ్ స్టేట్. ఇది అంతరంగపు స్థితి మరియు బాహ్యపు స్థితి. గమనించండి, బాహ్యంలో ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి నష్టములున్నా, అనారోగ్యాలున్నా, ఎటువంటి కలవరమున్నా, ప్రేమ వారలారా, ఈ ధన్యత అది ఎప్పటికీ పోదు. దిస్ బ్లెస్సెడ్నెస్ ఇస్ అ బ్లెస్సెడ్నెస్ విచ్ గాడ్ హెస్ గివెన్. ఇట్ కెనాట్ బి రాబ్డ్ అవే బై ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. బాహ్యపు పరిస్థితుల ద్వారాగా ఈ ధన్యత అనేది పోదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఈ ధన్యత పోనే పోదు. ఇది బాహ్యపు పరిస్థితులను బట్టి ప్రభావితం కాదు. అదే సమయంలో అంతరంగ పరిస్థితులను బట్టి కూడా ప్రభావితం కాదు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్. దేవుడు అనుగ్రహించినటువంటి ధన్యత. దిస్ ఇస్ ఏ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేట్. ప్రియమైన వాళ్ళ, ఈ కీర్తనలో మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కీర్తనకారుడు ఈ కీర్తన అంతట్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి ఒక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ద లార్డ్ ఈజ్ వర్దీ టు బి వర్షిప్డ్. దేవుడు ఆరాధించబడుటకు యోగ్యుడై ఉంటున్నాడు. హీ ఈజ్ వర్దీ. ఒక్క మాటలో చెప్పాలంటే హీ ఈజ్ వర్దీ. ఎందుకు? ఆయన అంటున్నాడు, మేము చెరలో ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించాడు, మమ్మల్ని రప్పించాడు. మేము స్వాతంత్రం కొరకు పోరాడలేదు, లేకపోతే మేము రాజుల దగ్గర మనవులు చేసుకోలేదు. మా దేవుడే మా మీద జాలిపడి చెరలో నుండి మమ్మల్ని విడిపించాడు. ఐగుప్తు దేశంలో మమ్మల్ని చెరలో నుండి విడిపించిన అదే దేవుడు బబులోను చెరలో నుండి కూడా మమ్మల్ని విడిపించాడు. కాబట్టి ఆయన కార్యములు నిజముగా అగమ్య గోచరాలు. కాబట్టి ఆయన స్తుతికి యోగ్యుడైంచున్నాడు. అంత మాత్రం కాదు, మేము దేశముగా లేము, మేము చెదిరిపోయినటువంటి ప్రజలమై ఉండగా ఆయన మాకు ఒక దేవాలయమును ఇచ్చి మేము దేవుణ్ణి ఆరాధించినట్లుగా, ఆయన సన్నిధిలో బలులు అర్పించి ఆయనను ఘనపరిచినట్లుగా, ఆయన మా కొరకే ఇచ్చిన ఈ ఆలయమును బట్టి, దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి ఆయన నిజముగా స్తుతికి అర్హుడైంచున్నాడు. ఈజ్ వర్దీ ఆఫ్ వర్షిప్. ఆయన మా ప్రతి అవసరత తీరుస్తూ ఉంటున్నాడు కాబట్టి, మమ్మల్ని సంరక్షిస్తున్నాడు కాబట్టి ఆయన ఆ ఆరాధనకు యోగ్యుడైంచున్నాడని ఈ కీర్తనాకారుడు ఈ కీర్తనలో తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఈ దేవుడు ఎటువంటి దేవుడు? చూడండి, 6వ వచనంలో, దిస్ గాడ్ విచ్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ ఆల్ దట్ దేర్ ఈస్. గమనించండి, ఈ దేవుడు ఎటువంటి దేవుడు? ఈ యాకోబు దేవుడు ఎటువంటి దేవుడు? హీఈస్ ద గాడ్ ఆఫ్ క్రియేషన్. హీఈస్ ద గాడ్ ఆఫ్ క్రియేషన్. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అయినాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. హీఈస్ నాట్ ఓన్లీ ద గాడ్ ఆఫ్ క్రియేషన్, బట్ హీఈస్ ఆల్సో ద గాడ్ ఆఫ్ రీక్రియేషన్. నూతన సృష్టికి కర్త మాత్రమే కాదు, నూతన సృష్టికి కూడా కర్త. ప్రేమ వారరా, ఆదాము అవ్వలను సృజించినటువంటి ఆ దేవుడు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు తిరిగి యేసు క్రీస్తు ప్రభువు ద్వారాగా తిరిగి నూతన సృష్టిని కలగజేసినటువంటి దేవుడు అయినాడు. అంత మాత్రం కాదు, ఇది ఈజ్ నాట్ ఓన్లీ ద గాడ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్, బట్ ఈజ్ ఆల్సో ద గాడ్ హూ ఈజ్ మేకింగ్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. నూతన ఆకాశమును నూతన భూమిని సృజించుచున్నటువంటి దేవుడు అయినాడు. కాబట్టి ఈ దేవుడు సామాన్యుడు కాదు. ఈ దేవుడు ఇతర దేవతల వంటి వాడు కాదు. ఈ దేవుడు ఆయన కార్యములు మానవ జ్ఞానమునకు మించినవై ఉంటున్నాయి. ఇది మొదటి కారణం. ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. వై షుడ్ ఐ ప్రేస్ గాడ్? నేను దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? బికాస్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. బికాస్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. ఆయన శక్తి అపరిమితమైనది. ఎట్లు సృజించాడు? గమనించండి, శూన్యంలో నుండి సమస్తమును సృజించాడు. శూన్యంలో నుండి నూతన సృష్టిని ఎట్లా చేశాడు? గమనించండి, మన రక్షణలో మన ప్రమేయం ఏమీ లేదు. వీ హ్యావ్ నో ఇన్వాల్వ్మెంట్. మనము చేసిందెల్లా మనము ప్రభునందు విశ్వాసం ఇచ్చినాం. మనం చేసిందెల్లా దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ డన్. మనం చేసింది ఒకటే, ప్రభువా నీవు నా రక్షకుడవు, నా కొరకై ప్రాణము పెట్టి చనిపోయి తిరిగి లేచిన రక్షకుడవు, నా దేవుడు అని నమ్ముచున్నాను అని నమ్మినమంతే. మన దేవుడే అంతా చేశాడు. కాబట్టి హీ ఈస్ ద గాడ్ ఆఫ్ అవర్ క్రియేషన్, ఈజ్ ఆల్సో ద గాడ్ ఆఫ్ ద న్యూ క్రియేషన్. హీ మేడ్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ వర్దీ టు బి ప్రైజ్డ్. దిస్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. రెండవ మాట చూడండి, అదే 6వ వచనంలో 2వ భాగం, విచ్ కీపెత్ ట్రూత్ ఫర్ ఎవర్. విచ్ కీపెత్ ట్రూత్ ఫర్ ఎవర్. సత్యమును
ఆయన ఎల్లప్పుడూ సత్యమును కాపాడువాడైంటున్నాడు, స్థిరపరచువాడైంటున్నాడు. దిస్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఫస్ట్ వన్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. రెండవది గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానములు, ప్రియమైన వాళ్ళ దేవుని వాగ్దానములు ఎంత నమ్మకమైనవి. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన నమ్మకమైనటువంటి వాడైంచినాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైనటువంటి వాడైంచినాడు. గమనించండి, దేవుడు తన వాగ్దానము విషయంలో ఏమాత్రం కూడా వెనుకాడు వాడే కాడు. దేవుని వాక్యంలో నేను గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 ఈ మాట రాయబడింది. ఆయన సత్యమును కాపాడు వాడైంటున్నాడు, సత్యమును స్థిరపరచు వాడైంటున్నాడు. అండ్ హెబ్రీ 6:18 ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు లై. దేవుడు అబద్ధమాడుటకు అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దిస్ గాడ్ ఈస్ అ గాడ్ హూ కీపెత్ ట్రూత్. కాబట్టి అసాధ్యము, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. రెండవదిగా చూసినట్లయితే తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ ద గాడ్ దట్ కెనాట్ లై. అబద్ధం ఆడజాలడు మన దేవుడు, అబద్ధం ఆడజాలడు. తర్వాత మూడవదిగా చూసినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 19వ అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. హీ ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు లై. హీ ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు లై. గమనించండి, మనుషులు అబద్ధం ఆడతారు. మనుషుల జీవితంలో అబద్ధాలు ఉన్నాయి. కొన్నిసార్లు అబద్ధమే కొందరి జీవితం అబద్ధంగానే ఉంటుంది. కానీ మన దేవుని విషయంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ హీ ఫర్ గాడ్ టు లై. హీ కెనాట్ లై. లయింగ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ DNA. హీ కెనాట్ లై. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే హీ ఈజ్ అ గాడ్ హూ కీపెత్ ట్రూత్. సత్యము, ఆయన వాక్యమే సత్యము, ఆయన పలికిందల్లా సత్యము. అందుకొరకే యేసు ప్రభువారు సాక్షాత్తు తానే సెలవిచ్చాడు, నేనే మార్గమును, నేనే సత్యమును. ప్రేమ వాళ్ళ సత్యము అనేటువంటి మాట దేవుని వాక్యములో మనకు ఎంతో అనేక పర్యాయములు మనకు ఈ మాట సత్యం అనేటువంటి మాట మనకు దేవుని వాక్యంలో కనిపిస్తుంది. ఈజ్ యోహాను సువార్తలో మనకు అనేక సత్యమైనటువంటి, హీఈస్ ద ట్రూ లైట్. మొట్టమొదటిది హీఈస్ ద ట్రూ బ్రెడ్. ఆయన నిజమైనటువంటి వెలుగు అయింటున్నాడు, నిజమైనటువంటి ఆహారం అయింటున్నాడు, నిజమైన ద్రాక్షవల్లి అయింటున్నాడు. ఆయన ట్రూ అండ్ లివింగ్ గాడ్, సజీవుడైన సత్యవంతుడైనటువంటి దేవుడు అంటున్నాడు. ఆయన సత్య స్వరూపి అయినటువంటి దేవుడు అంటున్నాడు, సత్య సాక్షి అంటున్నాడు. ఈజ్ ద ట్రూ విట్నెస్. ప్రేమ వారు అట్లు ఈ దేవుడు, హీఈస్ ద గాడ్ హూ కీపెత్ ట్రూత్ ఫర్ ఎవర్. దిస్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. తర్వాత ఇది మొదటి విషయం. వై షుడ్ ఐ ప్రేస్ గాడ్? మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఎందుకంటే తన మహత్తుగల శక్తి ద్వారా సమస్తమును కలుగజేశాడు. సృష్టిని కలుగజేశాడు, నూతన సృష్టిని కలుగజేశాడు. రెండవది, తన మహత్తు కలిగినటువంటి వాగ్దానములు అవి నమ్మదగినవైన ఉన్న కారణాన్ని బట్టి, తన మాట సత్యవంతమైన ఉన్న కారణాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. ఇంకా అది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే ఇది ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనము. రెండవదిగా చూసినట్లయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ద గ్రేస్ ఆఫ్ గాడ్. చూడండి 7వ వచనము 8వ వచనంలో వి సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను చదువుతున్నాను చూడండి 7వ వచనము. విచ్ ఎగ్జిక్యూటెత్ జడ్జ్మెంట్ ఫర్ ద అప్రెస్డ్, విచ్ గివెత్ ఫుడ్ టు ద హంగ్రీ, ద లార్డ్ లూజెత్ ద ప్రిజనర్స్. ఇక్కడ దేవుని యొక్క కార్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. వాట్ డస్ గాడ్ డూ? ఆయన ఏం చేస్తాడు? ప్రేమ వాళ్ళరా, ఆయన హీ ఫైట్స్ ఫర్ ద హెల్ప్లెస్. నిస్సహాయులకు పక్షమున ఆయన పోరాడువాడించున్నాడు. ఎప్పుడైతే మన నిస్సహాయ స్థితిని మనం ఒప్పుకుంటామో, గమనించండి, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అనేక సందర్భాల్లో భయంకరమైనటువంటి గొప్ప శత్రువులు, గొప్ప సైన్యము వారికి విరోధముగా వచ్చినటువంటి సమయాల్లో వారు తమ నిస్సహాయ స్థితిని ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని ఎలాగో విడిపించాడు, ఎలాగో ఘన విజయం ఇచ్చాడో దేవుని వాక్యం మనం చూస్తాం. సో ఆయన సహాయం లేని వారికి సహాయకుడై ఉంటున్నాడు, ఆయన సహాయం చేయవాడైంచున్నాడు. ఈజ్ ద గ్రేటెస్ట్ హెల్పర్. రెండోదిగా చూసినట్లయితే ఆయన ఆహారం లేని వారికి భోజనమును ఇచ్చివాడైంచున్నాడు. ప్రేమ వాళ్ళ ఆయన భోజనం ఇచ్చేవాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో చూసినట్లయితే 40 సంవత్సరాలు 30 లక్షల మందికి ఆయన ప్రతిరోజు ప్రతి దినము ఆహారం ఇచ్చి ఉంటున్నాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కొంతమంది చాలామంది ఈ మైగ్రెంట్ వర్కర్స్ అక్కడిక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఆహారం లేకుండా ఉంటున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేసినా వారు అన్ని అక్కర్లు తీర్చలేకపోతున్నారు. కానీ మన దేవుడు 30 లక్షల మందికి 3 పూటలు ఆహారము 40 సంవత్సరాలు పెట్టాడు.
దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ఇమాజినబుల్. ఏ రోజు కూడా సారీ ఈరోజు నా దగ్గర అన్నం లేదు, ఈరోజు ఒక్క రోజుకు మేనేజ్ చేసుకోండి అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. 40 రోజులు 40 సంవత్సరాలు 3 పూటలు వారికి ఆహారం పెట్టాడు. ఈజ్ ద గాడ్ హూ ఫీడ్. ప్రియమైన వారలారా, హీ ఫీడ్స్. ఆ రోజు మన్నాను కురిపించి వారి అక్కర తీర్చాడు. ఈరోజు వారికి భౌతికమైన ఆహారం ఇచ్చాడు. మనకైతే భౌతిక ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారాన్ని కూడా ప్రభు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, ఆయన మనల్ని తృప్తిపరచువాడించున్నాడు. తాను గమనించండి, ఆయన ఆత్మీయ ఆహారం, జీవపు ఆహారాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన్నే మనకు ఆహారం ఇచ్చినాడు. ప్రియమైన వారలారా, నేనే నిజమైనటువంటి జీవాహారమును అని ప్రభువు సెలవిచ్చి ఉంటున్నాడు. నిజమైనటువంటి ఈ ఆహారం ఏం చేస్తుంది? ఆహారం తృప్తినిస్తుంది, ఆహారము బలమునిస్తుంది, ఆహారము జీవమునిస్తుంది. అట్లు ప్రభు మనల్ని తృప్తిపరుస్తూ ఉంటున్నాడు, మనల్ని బలపరుస్తుంటున్నాడు, మనకు జీవమును ప్రసాదిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, అంత మాత్రం కాదు, దేవుని వాక్యం అంటుంది ఫిలిప్పీ 4:19 ప్రకారము ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తూ ఉంటున్నాడు. ప్రతి జీవి యొక్క అక్కర తీర్చివాడించున్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఆయన బంధించబడిన వారికి హీ ఫ్రీస్ ద హాస్టేజెస్. ఆయన బంధించబడినటువంటి వారిని విడిపించి వాడించున్నాడు. ప్రియమైన వారలారా, నిజముగా మనము బంధకములో ఉండగా, పాపపు సంఖ్యల చేత బంధించబడి, పాపమునకు బానిసలుగా, పాపపు చెరలో మనం ఉన్నటువంటి సమయంలో మనల్ని విడిపించి మనకు విడుదలను అనుగ్రహించాడు. గ్రేట్ లిబర్టీ, గ్రేట్ డెలివరెన్స్, గ్రేట్ ఫ్రీడమ్ ఆయన మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అందుకొరకే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనిలా మీరు స్వతంత్రులు కాలేరు. ఆయన సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేయను. హీ ఇండీడ్ మేక్స్ అస్ ఫ్రీ. ఆయనే మనల్ని స్వతంత్రులుగా చేయి వాడయించున్నాడు. ప్రియమైన వారలారా, అట్లు ప్రభు మనల్ని విడిపించాడు. పాపపు సంఖ్యల నుండి, పాపపు బంధకాల నుండి, ఈ అపవాది కలిగించేటటువంటి ప్రతి బంధకాల నుండి ప్రభు మనల్ని విడిపించిన వాడయించున్నాడు. శిలువ మీద మన కొరకే ఆయన బంధించబడ్డాడు, మన కొరకే మేకులు కొట్టబడి ఉంటున్నాడు, మన కొరకే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ఉంటున్నాడు. అట్లు మన కొరకే బంధించబడ్డాడు, మనకు విడుదలను సిద్ధం చేసి ఉంటున్నాడు. ఈజ్ ద గాడ్ హూ ఫ్రీయత్ ద హాస్టేజెస్. అది 7వ వచనంలో మనం చూస్తున్నాం. 8వ వచనంలో చూసినట్లయితే గుడ్డి వారికి ఆయన దృష్టిని ప్రసాదించువాడు అంటున్నాడు, చూపును ప్రసాదించువాడు. హీ గివ్స్ లైట్ టు ద బ్లైండ్, మొదటిది. రెండవది, హీ లిఫ్ట్స్ ద బ్రోకెన్ హార్టెడ్. తర్వాత హీ లవ్స్ ద రైచియస్ ఆర్ ద బిలీవర్స్. ఈ 3 విషయాలు మనం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆయన గుడ్డి వారికి కన్నులు తెరిచి వాడయించినాడు. ప్రియమైన వారలారా, ఒకప్పుడు మనము 2 కొరింథీ 4:4 ప్రకారము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలిగించింది. గురుడితనం అనగా చీకటి. మనము చీకటిలో ఉంటిమి, చీకటిలో మనం సంచరించినటువంటి వారమేంటిమి, గురుడి వారమేంటిమి, దేవుని యొక్క సువార్త యొక్క తేజస్సును, దేవుని యొక్క కాంతిని చూడలేని వారిగా ఉంటిమి. అయితే దేవుడు తన వెలుగును మన మీద ప్రకాశించి మనల్ని వెలిగించి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొచ్చాడు, నిజమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆయనే మనకు వెలుగయించినాడు. నేను లోకమునకు వెలుగయించినానని ప్రభు మనల్ని ఆయన సెలవిచ్చాడు, మనల్ని వెలిగించాడు. ప్రియమైన వారలారా, వెలుగులోనికి తీసుకొచ్చాడు, జీవపు వెలుగు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన బ్రోకెన్ హార్టెడ్కి ఆయన లేవనెత్తు వాడించినాడు. మనం కృంగిపోయి పాపపు బంధకాల చేత, పాపపు భారము చేత నలిగిపోయి నశించిపోయినటువంటి సమయంలో కలువరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారాగా పాప భారం అంతటినీ తన మీద వేసుకున్నాడు, మనల్ని విడిపించాడు, మనకు పూర్తి స్వాతంత్రమును విడుదలనిచ్చాడు. ప్రియమైన వారలారా, ఎప్పుడు మన పాప బంధకములు తీసివేయబడతాయో, మన పాపము దొరిలిపోతుందో, పాపము క్షమించబడుతుందో, పాపము పరిహరించబడుతుందో అప్పుడు విశ్రాంతి. అందుకొరకే మత్తయి సువార్త 11:28 ఈ మాట మనం చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య జనులారా నా యుద్ధకు రండి, భారము నాకు ఇచ్చేయండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేర్ ఇస్ ఎ గ్రేట్ ట్రాన్సాక్షన్. మీ భారం అంతా నాకు ఇవ్వండి, నా విశ్రాంతిని అంతటినీ మీకు ఇస్తాను. ప్రభు కలువరి శిలువ మీద ఆ కార్యం చేశాడు. మన పాప భారం అంతా తన మీద వేసుకున్నాడు. లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా మన పాప భారమును భరించాడు. తన వీపు మీద దోషమంతటిని, లోక పాపములు, శాపము, శిక్ష, ఉగ్రతనంతటిని భరించి మన కొరకే శిలువ మీద
వధించబడ్డాడు, అట్లు మనకు విడుదల, విమోచన, రక్షణ, స్వాతంత్రమును, నిరీక్షణను ప్రభు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి కీర్తనకారుడు వర్షిప్ ద లార్డ్, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అంటాడు. నాకు నా ప్రాణంలో, నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు నేను దేవుని ఆరాధిస్తాను. ఈ శరీరంలో నేను దేవుని ఆరాధిస్తాను. నేను చనిపోతే మహిమా శరీరంలో దాల్చిన వాడనై నేను దేవుని ఆరాధిస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి అనుభవం ప్రభు మనకి అనుగ్రహించుంటున్నాడు. ఈ కారణాలను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి అని కీర్తనకారుడు మనల్ని ప్రోత్సహిస్తుండగా ఈ మాటలను మనం హెచ్చరిక తీసుకొని ప్రభును ఆరాధించడం కొరకై మనము ఆరాధనకు వెళ్తాం. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక.